హాయ్ అండి. అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 42. పల్లవి తన పిడికిళ్ళని గట్టిగా బిగించింది. నువ్వు ధ్రువకి హాని తలపెట్టాలని చూసావో మళ్ళీ నా ముఖం చూడలేవు. నేను చెప్పింది చేస్తాను. నిజమా? నిజమా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? రాహుల్ పళ్ళు బిగబెట్టి అడిగాడు. అతని కళ్ళు ఒక్కసారిగా కోపంతో ఎర్రబడ్డాయి. అతని ముఖ కవలికలు భయంకరంగా మారాయి. ఏ క్షణంలోనైనా పల్లవిని చీల్చి చెండాడేలా ఉన్నాడు. పల్లవి గుండె బాధతో నిండిపోయింది. అది ఆమెను ఎంతో గాయపరిచింది. బహుశా రాహుల్ కు కావ్య అతని కుటుంబం మాత్రమే ముఖ్యం. అతను మరెవరిని దేనిని పట్టించుకోడు. మరో మాటలో చెప్పాలి అంటే అతని దృష్టిలో ఆమె ధ్రువ ఒక్కరే కాదు. ఇక అతను కోరుకున్నప్పుడు వాళ్ళను వదిలించుకోగలడు. పల్లవి ధ్రువ ఇద్దరు సాధారణ కుటుంబాల నుండి వచ్చిన ముఖ్యమైన వ్యక్తులు. కాబట్టి అతని హోదా సంపద వాళ్ళు రాహుల్ కి రొంగిపోవాలా? కాదు, అస్సలు అది జరగదు. రాహుల్ కి లొంగిపోయే ప్రసక్తే లేదు. రాహుల్ మన విడాకులకు ధ్రువకు ఎటువంటి సంబంధం లేదు. అతను తిరిగి రాకముందే మనం విడాకులు తీసుకోవాలి అని అంగీకరించాము, మర్చిపోకు. ఆమె రాహుల్ వైపుకు చూస్తూ ఆ పదం నొక్కి చెప్పింది. కాబట్టి నువ్వు అతనికి హాని చేస్తే నా ప్రాణాలను పణంగా పెట్టి అతన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాను. తన మాటలు రాహుల్ కోపాన్ని మరింత పెంచుతున్నాయని పల్లవికి తెలియదు. కోపంతో రాహుల్కి ఊపిరాడలేదు. ఒక కనిపించని పెద్ద చెయ్యి తన గుండెను పట్టి నొక్కి ఊపిరాడకుండా చేస్తున్నట్టు అనిపించింది. పల్లవి నిజంగా మరొక మగాడి కోసం చావడానికి సిద్ధపడింది. ఆమె ధ్రువాన్ని అంతగా ప్రేమించింది. వాళ్ళిద్దరినీ కలిసి ఉండనివ్వాలా? అస్సలు కుదరదు. ఎట్టి పరిస్థితిలోనూ జరగదు. నేను చచ్చినా జరగనివ్వను. రాహుల్ రక్తపు కళ్ళతో పల్లవిని చూశాడు. తర్వాత ఆమె గెడ్డాన్ని గట్టిగా పట్టుకుని హెచ్చరించాడు. అతనితో కలిసి ఉండాలని కలలో కూడా అనుకోకు. చెప్తున్నాను విను. మనం విడాకులు తీసుకున్నా కూడా నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోవాలి అని ఏ మాత్రం అనుకోకు. నేను ఎప్పటికీ కూడా దానికి ఒప్పుకోను. నేను చచ్చినా సరే ఆ పనిని జరగనివ్వను. పల్లవి నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసింది. ఆమె నిస్సహాయంగా పోరాడుతూ ప్రశ్నించింది. రాహుల్, అసలు నీకు పిచ్చి పట్టిందా? రాహుల్ పట్టు ఆమె గెడ్డం మీద మరింత పెంచింది. ఆమెకి ఇప్పటికే చాలా నొప్పిగా ఉంది. అతను తిరిగి అడిగాడు. పిచ్చి పట్టిందా? అతను పెదాలు బిగించి తన మరో చేత్తో టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా కోపంతో కిందకి తోసేశాడు. పూలకుండి నేల మీద పడి అలా దొల్లింది. పువ్వుల రేకులు చల్లా చెదురయ్యాయి. కార్పెట్ నీటితో తడిచిపోయింది. రాహుల్ ఒక చేత్తో పల్లవి నడుమును పట్టుకుని తనని దగ్గరికి లాక్కున్నాడు. అతను ఆమె చెవి దగ్గరకు వంగి వెటకారంగా నవ్వినప్పుడు అతను ఏడి శ్వాస ఆమె చెవి కొన్నకు తగిలింది. నా పిచ్చి ఏంటో నీకు చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఆ పల్లవి ఒక క్షణం కళ్ళు తిరిగాయి. ఆమెకు తెలిసే లోపే ఆమె టేబుల్ మీద పడి ఉంది. రాహుల్ ఆమె పైకి వచ్చి తన శరీరాన్ని ఆమెకు గట్టిగా అదిమి పెట్టాడు. అప్పుడే పల్లవికి రాహుల్ ఏం చేయబోతున్నాడో అర్థమైంది. ఆమె ముఖం పాలిపోయింది. కన్నీళ్ళు ఆగకుండా ఆమె ముఖంపై నుండి జారుతున్నాయి. ఆమె అతన్ని తీవ్రంగా ద్వేషించింది. ఆమె పోరాడుతూనే ఉంది. నీచుడా, నన్ను వదులు అని అరుస్తూనే ఉంది. ఇలాంటి సందర్భాలలో ఇక్కడ రాహుల్ ఆమెతో ఇలా ఎలా ప్రవర్తించగలడు? తన ముత్తాత గారి పుట్టినరోజు వేడుకల్లో ఒక వేరే గదిలో ఆమెను ఇలా అవమానించడానికి అతనికి ఎంత ధైర్యం? పల్లవి పోరాడుతూనే ఉంది, కానీ అది వ్యర్థమే. ఆమె కొండను ఢీకొట్టే చీమలా ఉంది. ఆమె ఏం చేసినా ఆమె బలం రాహుల్ ముందు సరిపోలేదు. ఇక నువ్వే కొని తెచ్చుకున్నావు. రాహుల్ ఎర్రబడిన కళ్ళతో ఆమెను చూస్తూ అన్నాడు. అప్పుడు గదిలో టక్మని ఏదో బట్టలు చెరిగిన శబ్దం వినిపించింది. పల్లవి సున్నితమైన గౌను రాహుల్ నిర్లక్ష్యమైన పనికి ఇలా జరిగింది. ఆమె పొడవైన కాళ్ళు అతని ముందు కనిపించాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె రాహుల్ వైపుకు ప్రాధేయపూర్వకంగా చూసింది. అయితే అతనికి జాలి కలగలేదు. బదులుగా ఆమె అతనికి మరింత అందంగా కనిపించింది. పల్లవిని చూస్తూ రాహుల్ గుటక వేశాడు. భవిష్యత్తులో వేరే మగాడు ఆమెను ఇలా చూస్తాడని ఆలోచన రాగానే అతనికి చాలా చిరాకు పుట్టింది. ఆమె అతనికి చాలా దురాశగా కావాలి అనిపించింది. రాహుల్ ముఖ కవలికలు చూసి పల్లవి మరింత భయపడింది. ఆమె అతన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. రాహుల్, అసలు నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావు? చెప్పు. రాహుల్ దూకుడుగా బదులిచ్చాడు. నాకు నువ్వు కావాలి అని. అతను చొచ్చుకుపోయే కళ్ళతో ఆమెను చూశాడు. పల్లవి ఒక్క క్షణం పాటు స్పందించలేనంతగా షాక్ అయిపోయింది.
అంత సిగ్గులేని మాటలను రాహుల్ ఇంత గర్వంగా ఎలా చెప్పగలడు? బహుశా మొత్తం విశాఖపట్నంలో అతని నాటివాడు ఇంకొకడు ఉండడు. ఆ క్షణంలో రాహుల్ పల్లవి చేతులను బంధించి ఆమె తల పైకెత్తాడు. అతను దగ్గరగా వంగి అతని వేడి శ్వాస ఆమెకి చెవికి తగులుతూ ఉండగా అన్నాడు, పల్లవి, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం. నువ్వు నన్ను తప్ప ఎవరిని చూడడానికి వీల్లేదు. ఇక అలా చెప్పి అతను తన దగ్గరికి వెళ్ళాడు. బయట ఎవరేవో అడుగుల శబ్దం వినిపించింది. పల్లవి ఉలిక్కిపడింది. ఆమెకు గుర్తున్నంత వరకు రాహుల్ తలుపు వేశాడు, కానీ గడియ పెట్టలేదు. బయట వాళ్ళు తలుపు తీస్తే గదిలో ఏం జరుగుతుందో చూస్తారు. పల్లవికి టెన్షన్ గా నిస్సహాయంగా ఉంది. ఒక్కసారిగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. రాహుల్ ఆమె శరీరాన్ని పరిశీలించడంలో బిజీగా ఉండగా ఆమె ఒక్కసారిగా తనని గట్టిగా తన్నింది. రాహుల్ ఊహించలేదు. అతను కనుబొమ్మలు ముడిచి నొప్పితో మూలుగాడు. కానీ అతని చేతులు ఇంకా ఆమెను గట్టిగా పట్టుకునే ఉన్నాయి. అప్పుడు వారి చూపులు కలిశాయి. రాహుల్ పల్లవి కళ్ళల్లో అసహ్యాన్ని స్పష్టంగా చూశాడు. అతని కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అతని పల్చని పెదాలు వంకరగా తిరిగాయి. అతను వెటకారంగా నవ్వాడు. నన్ను ద్వేషించడానికి ఇప్పుడు చాలా ఆలస్యం కాలేదా? మనకు పెళ్ళే 2 ఏళ్ళు అయ్యింది. నేను నీతో లెక్కలేనన్నిసార్లు ఉన్నాను. నోర్మి. పల్లవి కోపంతో పళ్ళు కొరికింది. రాహుల్ తనని ఎప్పుడు సులభంగా రెచ్చగొట్టాలని వాస్తవాన్ని ఆమె ద్వేషించింది. ఆమె ఇంకా టేబుల్ మీద పడి ఉంది. అతను ఆమెపై ఉన్నాడు. ఆమె కళ్ళు ఏడ్చి ఎర్రబడ్డాయి. జుట్టు చెదిరిపోయింది. ఆమెకు అంత కోపం వచ్చింది. ఆమె శరీరం మొత్తం ఉనికింది. అది ఆమెను బలహీనంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. రాహుల్ పదే పదే తన వైపుకు చూస్తున్నాడు. అతడు గట్టిగా ఉమ్ము మింగి, నాకు ఇంకా నీతో సరిపోలేదు అన్నాడు. పల్లవికి కోపంతో తల పగిలిపోయేలా ఉంది. అతనికి ఇంకా ఆమెతో సరిపోలేదా? కావ్య అతనికి సరిపోలేదా? లేక ఇద్దరిని తన సేవలో ఉంచుకోవాలి అనుకుంటున్నాడా? చి, రాహుల్ తనతో చేసిన పనులే కావ్యతో కూడా చేశాడని గుర్తు చేస్తున్నప్పుడల్లా ఆమెకు వాంతి వచ్చేంత వికారంగా అనిపించింది. పల్లవి రాహుల్ ఒక క్షణం చూసింది. తర్వాత ఒక్కసారిగా అతన్ని గట్టిగా కొట్టింది. రాహుల్ చేతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. అతని కళ్ళు కిందకి దించి మనసులోనే తిట్టుకున్నాడు. ఒక కృతజ్ఞత లేని ఆడది తన పదునైన పళ్ళతో తనని కొరకడానికి ఎంత ధైర్యం? పల్లవి తన శక్తిని అంతా ఉపయోగించి కొరికింది. అది రాహుల్ ని తనను వదిలేలా చేస్తుందని ఆశించింది. రాహుల్ ఇంకా షాక్ లోనే ఉన్న ఆ అవకాశాన్ని ఆమె ఉపయోగించుకుంది. ఆమె అతన్ని దూరంగా నెట్టి గదిలో నుంచి బయటికి వెళ్ళింది. పల్లవి కారిడార్లోకి పరిగెత్తి ఇక బ్యాంకెట్ హాల్ కి తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఒక్కసారిగా రాహుల్ తన గౌనును ఎలా చేసిన విషయం గుర్తుకు వచ్చింది. ఈ రూపంలో ఆమె ఖచ్చితంగా బ్యాంకెట్ హాల్లో కనిపించలేదు. లేకపోతే ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పల్లవి సుజాత సహాయం తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. కాబట్టి ఆమె వెనక్కి తిరిగి సుజాత గది వైపుకు పరిగెత్తింది. కానీ ఆమె గదిలోకి ప్రవేశించే లోపే ఒక పని మనిషి ఆమెను ఆపింది. ఆ పని మనిషి ఆమెను పైనుండి కిందకి చూసి, మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? దయచేసి నాతో రండి అని అడిగింది. పల్లవి ఎక్కువ ఆలోచించకుండా ఆ పని మనిషిని అనుసరించింది. రాహుల్ గారి పాత ఇంటిలాగానే ఈ బంగ్లాలో కూడా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇక వాళ్ళు ఉంటారని ఆమె అనుకుంది. నడుస్తున్నప్పుడు ఆ పని మనిషి ఇంకేమీ మాట్లాడలేదు. ఆమెను కొంతసేపు అనుసరించిన తర్వాత పల్లవికి చివరకు ఏదో తేడాగా ఉందని అర్థమైంది. వాళ్ళు పెరడ్లా కనిపించే ఒక నివాసానికి వచ్చారు. కానీ ఇది ఖచ్చితంగా అతిథులను చూసే చోటు కాదు. ఆ క్షణంలో పల్లవి ఆగి జాగ్రత్తగా అడిగింది, క్షమించండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ పని మనిషి తల తిప్పి పల్లవి వైపుకు ఒక చూపు చూసింది. మా అమ్మగారు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. పల్లవి ఒక్కసారిగా షాక్ అయింది. ఆ పని మనిషి సుజాత గారి సవతి తల్లి గురించి మాట్లాడుతుందా? ఆమె తనను ఎందుకు చూడాలి అనుకుంటుంది? అదేదో అసహ్యమైన విషయమని పల్లవికి అనిపించింది. కాబట్టి ఆమె ఆ పని మనిషి వైపుకు చూసి నేరుగా నిరాకరించింది. క్షమించండి, నేను ఆమెను చూడాలి అనుకోవటం లేదు. ఆ పని మనిషి ఒక్కసారిగా వెటకారంగా నవ్వింది. ఆమె చేతులు చరిచి, అది నువ్వు నిర్ణయించేది కాదులే అని అంది. ఆ పని మనిషి ఎలా అనగానే ఒక్కసారిగా ఇద్దరు బాడీ గార్డులు ప్రత్యక్షమయ్యారు. ఒకరు పల్లవికి ఎడమవైపు, మరొకరు కుడి వైపుకు నిలబడ్డారు. వాళ్ళు పల్లవిని గదిలోకి తీసుకెళ్లి నేల మీదకి విసిరేశారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. ఒక చోట నుండి తప్పించుకుంది అంటే మళ్ళీ ఇంకొక చోటుకొచ్చి పడింది.
ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.